మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ ని చూపిస్తారు. తనైతే మెంగ్ అనే వ్యక్తి అక్కడ కూర్చుని ఉంటే మన హీరోయిన్ చెప్తుంది, ఈ రోజుతో మన కాంట్రాక్ట్ అనేది ముగుస్తుంది, 3 years అయిపోయింది కదా, నేను మన ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను అని అంటే మెంగ్ అంటాడు, ఏంటి నువ్వు ఇలా యాక్టింగ్ చేస్తున్నావు, నువ్వు నా వైఫ్ గా ఉండవు నీకు నచ్చలేదు ఏంటి, యాక్టింగ్ బానే చేస్తున్నావు కదా అని అంటే హీరోయిన్ కి అప్పుడు గుర్తొస్తుంది. అదేంటంటే మెంగ్ ఆల్రెడీ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, తన అడాప్టివ్ సిస్టర్ అన్నమాట. ఇదంతా హీరోయిన్ చూసుంటుంది. సో అందుకే ఈ ఫేక్ రిలేషన్షిప్ ఎందుకులే అని చెప్పి బ్రేక్ చేసుకుందాం అని అనుకుంటుంది. హీరోయిన్ అంటుంది, అయినా నాకు ఇప్పుడు ఇదేం వద్దు, నువ్వు ఫస్ట్ వీటి మీద సైన్ చెయ్యి అని చెప్పేసానంటే అప్పుడు మెంగ్ అంటాడు, ఏం నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు, ఆల్రెడీ నువ్వు నన్ను చాలా బాగా లవ్ చేసావు కదా, అలాంటిది నన్ను అలా వదిలేస్తావు అని చెప్పి మెంగ్ అంటాడు. మనసులో అనుకుంటుంది, 3 years ముందు నువ్వు నన్ను కాపాడావు కదా అని ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. హీరోయిన్ నీళ్ళలో మునిగిపోతే హీరోయిన్ ని కాపాడు ఉంటాడన్నమాట మన హీరో. అండ్ తనైతే సరిగ్గా కనిపించడు. తన పేరు వచ్చి షన్. అలాగే మన హీరోయిన్ అయితే తన స్పెట్స్ ని చూస్తుంది కానీ తన మొహాన్ని అయితే సరిగ్గా చూడలేకపోతుంది. మన హీరో సర్నేమ్ కనుక్కొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అక్కడ మెంగ్ ని చూసి ఇంకా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటుంది, తను కాపాడింది మెంగే అని. హీరోయిన్ ఏమో మెంగ్ తో ఉంటుంది, నువ్వు నన్ను 3 years ముందు మరి ఎందుకు కాపాడావు అని అంటే అప్పుడు మెంగ్ అంటాడు, నేను ఎప్పుడు కాపాడాను అని అంటే ఇంకా హీరోయిన్ అనుకుంటుంది, దీనికి ఆ విషయం అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా, అందుకే మర్చిపోయాడు, కానీ ఆ విషయం నాకు ఇంపార్టెంట్ అని అనుకుంటుంది. మెంగ్ అంటాడు, నువ్వు ఎలాగ ఎంగేజ్మెంట్ ఆపేద్దాం అనుకుంటున్నావు కదా, సర్లే ఆపేసుకో పర్లేదు, కానీ ఈ రోజు గ్రాండ్ మాది కొంచెం పార్టీ ఉంది, సో నువ్వు రావాలి అక్కడికి, ఈ రోజు ఒక రోజు యాక్టింగ్ చెయ్యి, అలాగే నా కజిన్ బ్రదర్ కూడా వస్తున్నాడు, సో నువ్వు ఫాలో అవ్వు రూల్స్ ని కూడా, సరేనా అని అంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. మన హీరోని చూపిస్తారు. తనైతే 3 years తర్వాత లండన్ నుంచి అయితే వచ్చాడు, అది గ్రాండ్ ఫాదర్ పుట్టినరోజు అని చెప్పి. మెంగ్ ని హీరోయిన్ ని చూపిస్తే మెంగ్ అంటాడు, నువ్వు ఇక్కడ చాలా రూల్స్ అనేవి పాటించాలి, అలాగే ఇక్కడికి మా కజిన్ బ్రదర్ షన్ కూడా వస్తున్నాడు, తన దగ్గర వెల్ బిహేవియర్ గా ఉందని చెప్పి మెంగ్ అయితే వార్నింగ్ ఇస్తాడు హీరోయిన్ కి. మెంగ్ లోపలికి వెళ్ళంగానే అందరికి హాయ్ చెప్తాడు. మన హీరోయిన్ కూడా హాయ్ చెప్తుంది, కానీ అక్కడ ఎవరు సరిగ్గా పట్టించుకోరు. ఆ ఇంట్లో 2 ఆంటీలు ఉంటారు. వీళ్ళే మాట్లాడుకుంటారంటే హీరోయిన్ విలేజ్ సైడ్ అమ్మాయి, అసలు మన మెంగ్ కి అసలు సెట్ కాదు, లిల్లీ ఎంత బాగా సెట్ అవుతుందో మెంగ్ కి అని చెప్పి ఈమె అంటే సెకండ్ ఆంటీ అంటుంది, అవును మెంగ్ వాళ్ళ చిన్న చెల్లిని కాపాడి గ్రాండ్ ఫాదర్ మనసుని గెలుచుకుంది ఇది. ఈ మాటలని హీరోయిన్ ఉంటుంది, కొంచెం ఫీల్ అవుతుంది. మెంగ్ వాళ్ళ అమ్మ చెప్తుంది, ఈ రోజు షన్ వస్తున్నాడు కదా, కొంచెం పద్ధతిగా ఉండు, అలాగే నువ్వు ఆ అన్నయ్యని మాత్రం బుల్లి చేయమాకని చెప్పి ఆమె అంటుంది. హీరోయిన్ కి వాళ్ళ గ్రాండ్ మా కాల్ చేస్తే ఇంకా ఫోన్ ఎత్తడానికి పక్కకైతే వెళ్తుంది. గ్రాండ్ మా అంటుంది, నేను పంపించిన వైన్ నీకు వచ్చిందా అని అంటే ఆ వచ్చింది గ్రాండ్ మా అని అంటుంది. వెనకాల నుంచి వాళ్ళ అమ్మ మాటలు వినిపిస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అంటుంది, అసలు ఇది ఎవరిని పెళ్లి చేసుకుందో ఏంటో, వాళ్ళు మాత్రం అసలు ఇంటికే రాలేదు, అసలు పలకరించి కూడా పలకరించలేదు, వాళ్ళు అసలు దీన్ని యాక్సెప్ట్ చేశారో లేదా అని చెప్పి ఆమె అంటూ ఉంటుంది. సరే గ్రాండ్ మా నేను తర్వాత కాల్ చేస్తానని చెప్పి హీరోయిన్ కాల్ కట్ చేస్తుంది. హీరోయిన్ అనుకుంటుంది, ఇంకా నేను ఈ ఎంగేజ్మెంట్ ని ఆఫ్ చేసేసుకోవాలి, ఇంకా కరెక్ట్ కాదు అని అనుకుంటుంటే అక్కడికి షన్ అయితే వస్తాడు. అక్కడ బాడీ గార్డ్స్ అయితే అందరూ అలా నుంచుంటారు లైన్ గా షన్ కి వెల్కమ్ చేయడానికి. అదే మన హీరోయిన్ ని చూసి ఆగి, ఏంటి నువ్వు ఏడుస్తున్నావా అంటే అలా ఏం లేదని చెప్పి కళ్ళు తుడుచుకుంటుంది హీరోయిన్ మనసులో అనుకుంటుంది, తినే అనుకుంటా మెంగ్ వాళ్ళ బ్రదరు 3 years తర్వాత ఇక్కడికి వచ్చాడు కదా, సో తెంతో నాకెందుకు అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోతుంది. హీరో అక్కడ మేడీ చెప్తాడు, జింజర్ టీ చేసి హీరోయిన్ కి ఇవ్వండి అని. హీరో లోపలికి వెళ్ళంగానే గ్రాండ్ ఫాదర్ అయితే వచ్చావు నాన్న కూర్చొని అంటే హలో గ్రాండ్ ఫా అని అంటాడు. మెంగ్ కూడా హలో అన్నయ్య అని అంటాడు. ఇంకా మనం కూర్చొని తిందామని చెప్పి హీరో అంటాడు. మెంగ్ వాళ్ళ చిన్న చెల్లి అంటుంది, నాకు హీరోయిన్ నచ్చలేదు, మెంగ్ కి లిల్లీనే పర్ఫెక్ట్ జోడీ అని చెప్పి అంటే అప్పుడు సెకండ్ ఆంటీ అంటుంది, నువ్వు అలా అనకూడదమ్మా, మెంగ్ అలాగే హీరోయిన్ చాలా బాగున్నారు కదా, సో వాళ్ళకి ఏమైనా గొడవ అయితే మనం అనాలి, వాళ్ళకి ఏం కాలేదు కదా అని ఆమె అంటుంటే సర్వెంట్ అయితే అక్కడికి వచ్చి మేడం మీకు ఈ జింజర్ టీ నిమ్మని చెప్పి ఆర్డర్ చేశారు హీరో అని చెప్పేసి అంటాడు. అందరూ అయితే షాక్ అవుతారన్నమాట, ఏంటి ఎవరు జింజర్ టీ తాగరా ఏంటి అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది, ఏంటి హీరో నా మీద ఎంత కేర్ చూపిస్తున్నాడు అని. లిల్లీ ఉంటుంది కదా, తనేమో గ్రాండ్ ఫా నీకు ఈ రోజు బర్త్డే కదా, సో అందుకే నేను ఒక డాన్స్ వేస్తానని చెప్పి ఇంకా తనైతే డాన్స్ వేస్తూ మొదలు పెడుతుంది. ఇంకా అందరికీ ఆ డాన్స్ అయితే నచ్చుతుంది. ఈ ఆంటీ అంటుంది, హీరోయిన్ నువ్వేం గిఫ్ట్ తీసుకొచ్చా మరి గ్రాండ్ ఫాదర్ కి అని అంటే నేను మా అమ్మమ్మ తయారు చేసిన వైన్ తీసుకొచ్చాను గ్రాండ్ ఫాదర్ కి అని చెప్పి పోస్తుందా. గ్రాండ్ ఫాదర్ కి అయితే ఆ వైన్ చాలా బాగా నచ్చుతుంది. హీరో అంటాడు, అంత బాగుందా, అయితే నేను కూడా తాగుతాను, నాకు కూడా పోయి అని చెప్పి హీరోయిన్ అడిగితే హీరోయిన్ ఏమో పోస్తుంది, అయితే తన చెయ్య కొంచెం కదులుతుందని చెప్పి హీరో అయితే హెల్ప్ చేస్తాడు. లిల్లీ అంటుంది, నాకు కూడా పోయి అంటే లిల్లీకి పోస్తే లిల్లీ ఏమో మెంగ్ వాళ్ళ చిన్న చెల్లికి ఇస్తుంది. అప్పుడు మెంగ్ వాళ్ళ చిన్న చెల్లి అయితే యాక్టింగ్ చేస్తుంది అనమాట, అమ్మో ఈ వైన్ తాగాను నాకు కడుపులో నొప్పి వచ్చేస్తుంది అని. మెంగ్ వాళ్ళ అమ్మ అంటుంది, అసలు నువ్వేం చేసావమ్మా, వైన్ లో ఏం కలిపావు చూడు, ఇతనికి ఎంత స్టమక్ పెయిన్ ఉంది అనగానే ఈ మాటలన్నీ విని హీరోకి అయితే కోపం వస్తుంది. హీరో అంటాడు, ఏంటి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా,
అసలు ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నావు, ఒకవేళ స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పి అబద్ధాలు ఆడుతున్నావు కదా, ఆగు నువ్వు డాక్టర్కి ఫోన్ చేస్తానని చెప్పేసానంటే అప్పుడు మెంగ్ వాళ్ళ చెల్లి లేదు నాకేం స్టమక్ పెయిన్ రావట్లేదు నేను ఊరికేనా అన్నాను అనగానే ఇంకా హీరో ఏమో ఏంటి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా, రియల్ గా అబద్ధాలు ఆడావు, నీకు మాత్రం పనిష్మెంట్ అసలు తప్పదు అని అంటే ఈమెయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు లిల్లీ ఏమో తన చిన్నపిల్ల కదా తన్ని వదిలేయచ్చు కదా అని అంటుంది. హీరోయిన్ మెంగ్తో అంటుంది చూసారా ఎప్పుడైనా నేనైతే ఆ వైన్ లో ఏమీ కడపలేదు అని అంటే అప్పుడు మెంగ్ అంటాడు అసలు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి, తన నా చిన్న చెల్లి, అసలు నీ వల్ల తనకు స్టమక్ పెయిన్ వచ్చింది తగ్గిపోయింది ఇదంతా నీ వల్ల అని చెప్పేసి అరుస్తూ ఉంటే అప్పుడు హీరో అంటాడు అయినా నువ్వేంట్రా అలా మాట్లాడుతున్నావు తనతో, అసలు నీ చెల్లిని కాపాడింది తనే కదా, ఇలాగే మాట్లాడతారా కాపాడిన వాళ్ళతో అని చెప్పి హీరో అంటే అలా కాదని మెంగ్ అంటాడు ఏంటి కాదు అసలు నీ ఫస్ట్ మీ చెల్లిని నీల్ డౌన్ అయ్యమని చెప్పు కింద అని చెప్పేసానంటే అప్పుడు మెంగ్ వాళ్ళ అమ్మ వాళ్ళ కూతుర్ని తీసుకెళ్లిపోతుంది. ఇలా హీరోయిన్ సైడ్ మాట్లాడేసరికి మెంగ్ ఏమో ఆలోచిస్తాడు ఇదేంటి అన్నయ్య తన సైడ్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని. నైట్ చూపిస్తారు. నైట్ అయితే హీరోయిన్ ఆలోచిస్తూ వస్తుంది అనమాట. ఈ రోజు ఒక్క రోజు ఆగితే ఇంకా రేపొద్దు నుంచి ఆడితో ఎంగేజ్మెంట్ అనేది ఆఫ్ అయిపోతుంది, చక్కగా నాకు నేను బతకచ్చి ఫ్యామిలీకి నాకు సంబంధమే ఉండదని చెప్పేసి ఇంకా అలా నడుచుకుంటూ ఒక బుక్ గురించి వస్తుంది. హీరో దగ్గరికి వాళ్ళ ఆంటీ సెకండ్ ఆంటీ వచ్చి సెడ్యూస్ చేస్తూ ఉంటుంది. అంటుంది నువ్వంటే నాకు చాలా ఇష్టం, అలాగే నువ్వు బయట వాళ్ళు లవ్ చేయవు కదా, సో ఇంట్లోనే ఉంటాను కదా, మీ అంకుల్ చనిపోయి చాలా రోజులైంది, సో నువ్వు నాతో ఉండు అని చెప్పి ఇంకా దగ్గరికి అలా వెళ్తూ ఉంటుంది. ఇదంతా మన హీరోయిన్ అయితే అక్కడ నుంచి గుప్ చాట్ గా చూస్తూ ఉంటుంది. అనుకుంటుంది అసలు నేను చూసేది నిజమేనా అని చెప్పి అనుకుంటుంటే ఇంకా వాళ్ళ ఆంటీ దగ్గరికి వస్తుంటే షన్ అయితే తోసేస్తాడు. ఎక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి గట్టిగా అరుస్తాడు హీరో. తర్వాత ఆ ఆంటీ వెళ్తుంటే మళ్ళీ వెనకాలకి పిలిచి ఇక్కడ నీ ఇయర్ రింగ్ ఉంది, ఈ ఇయర్ రింగ్ తీసుకుని వెళ్ళకపోతే నీకు బాగోదని చెప్పి గట్టిగా అరుస్తాడు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆంటీ మన హీరో అయితే హీరోయిన్ ని చూసేస్తాడు. హీరోయిన్ వెనకాల నుంచోగానే హీరోయిన్ అంటుంది ఇప్పుడు నేను ఇదంతా చూసానని చెప్పి నన్ను చంపేస్తారా అని అడిగితే అప్పుడు హీరో ఏంటి నువ్వు భయపడుతున్నావా అని అడుగుతాడు. నువ్వేమైనా ఇక్కడ ఏమైనా చూసావా అని అడిగితే అప్పుడు హీరోయిన్ ఏం లేదు నేను ఇక్కడికి జస్ట్ బుక్ గురించి వచ్చాను అనగానే ఓహో అయితే నువ్వు ఇలాంటి బుక్స్ కూడా చదువుతావా, నీకు ఒక యూనిక్ టేస్ట్ ఉంది అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ ఆ బుక్ ని చూసి అయ్యో రొమాంటిక్ తీసానా అని చెప్పి ఎంబరేజ్డ్ గా ఫీల్ అయ్యి ఆ బుక్ అయితే కిందకి పెడుతుంది. ఇంకా బయట నుంచి మెంగ్ అయితే హీరోయిన్ ని పిలుస్తూ ఉంటాడు ఎక్కడున్నావు అని. హీరోయిన్ ఫాస్ట్ అయితే బయటకు వస్తుంది. మెంగ్ అంటాడు నువ్వు ఇంత నైట్ ఎక్కడ తిరుగుతున్నావు, అలాగే ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావు ఏంటి ఇలా నీ ఇష్టమైనట్టు తిరగడానికి అని మెంగ్ అనగానే అప్పుడు హీరో అయితే అక్కడికి వస్తాడు. రే కొంచెం స్లోగా మాట్లాడరా మాటలేంటి అని చెప్పి మెంగ్ చేతిని పట్టుకుని అక్కడి నుంచి వెళ్తాడు. అసిస్టెంట్ హీరోతో అంటాడు ఇలా మెంగ్ కి హీరోయిన్ కి ఫోర్స్ఫుల్ గా మ్యారేజ్ చేస్తాడు గ్రాండ్ ఫాదర్ అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్యన సరిగా రిలేషన్షిప్ అనేదే లేదు అని అంటే అప్పుడు హీరో నిజమా అని అంటే నిజంగా వాళ్ళిద్దరూ అసలు కలిసే లేరంట. హీరో అయితే అసలు ఫుల్ గా నవ్వుతాడన్నమాట. కొంచెం హ్యాపీనెస్ అనేది వస్తుంది తనకి. ఇలా హీరోయిన్ ఇలా మెంగ్ ని వదిలేస్తుంది అనగానే మెంగ్ అంటాడు హీరోయిన్ తో నీకు అసలు మా అన్నయ్యకి ఏం సంబంధం ఉంది, మీ ఇద్దరు ఏంటో ఒకే రూమ్ లో నుంచి వచ్చారు, పద్దాక నీ సైడే మాట్లాడుతున్నాడు అనగానే అప్పుడు హీరోయిన్ కొంచెం మర్యాదగా మాట్లాడు నువ్వు అని అంటుంది. అలాగే నేను బుక్ తీసుకుంటానికి వెళ్ళాను, అలాగే అప్పుడు తన కోఇన్సిడెంట్ గా నేను కలిశాను అనగానే అప్పుడు మెంగ్ అంటాడు ఓ ఏంటి కోఇన్సిడెంట్ అంటే నువ్వు మా చెల్లిని కాపాడావు కూడా అలాగా కోఇన్సిడెంట్ అని చెప్పి అడుగుతాడు. అంటే ఏంటి అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు మెంగ్ అంటాడు అదే నువ్వు మా చెల్లిని కాపాడి నన్ను ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి అనుకున్నావు కదా, అలాగే నన్ను నీ ఫియాన్సీని చేసుకుంటానికి కూడా ఇలా ప్లాన్ చేసావు నువ్వు, అలాగే మా గ్రాండ్ ఫాదర్ మనసును కూడా దోచుకున్నావు ఎందుకంటే నువ్వు నాతో ఉండటానికి అని మెంగ్ అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు నా గురించి ఇంతలాగా థింక్ చేస్తున్నావా, అసలు నువ్వు నన్ను ఎందుకు కాపాడావు 3 years ముందు అని అంటే అసలు నేను ఇప్పుడు కాపాడానని చెప్పి మెంగ్ అంటాడు. మర్చిపోయావా ఏంటి అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు మెంగ్ అసలు నేను ఇప్పుడు నిన్ను కాపాడాను, అలాగే ఈ ప్లాన్లు అంతా ఎందుకు, నువ్వు నన్ను ఎందుకు ఇలా ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అది ఇదని ఎందుకు వెనకాల పడ్డావు అంటే అప్పుడు హీరోయిన్ నేను రియల్ గా ట్రూ అనుకునే చెప్పి చేశాను కానీ నువ్వు ఇలా కాంట్రాక్ట్ గురించి యూజ్ చేసుకుంటావు అని నేను అనుకోలేదు అనగానే అప్పుడు మెంగ్ నేను చెప్పానా ఏంటి అని అంటాడు. తర్వాత మెంగ్కి హీరోయిన్ అంటుంది ఇంకా నేను ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసేస్తాను అంటుంది. ఇంకా వాడు కూడా సరే అయితే చేసుకుంటే చేసుకో అని చెప్పేసి అంటాడు. ఇంకా వీడికి లిల్లీ అయితే కాల్ చేస్తుంది. కాల్ చేసి నాకు ఇలా స్టమక్ పెయిన్గా ఉంది నువ్వు ఎక్కడున్నావు రా అనగానే ఇంకా లిల్లీ దగ్గరికి మెంగ్ అయితే వెళ్తాడు. హీరోయిన్ కి ఏమో వాళ్ళ అన్నయ్య గుర్తొస్తాడనమాట. వాళ్ళ అన్నయ్య ఏంటంటే హీరోయిన్ తో చాలా బాగా ఉండేవాడు, వీరిద్దరు కలిసి ఉండేవాళ్ళు అనమాట. మన హీరోయిన్ అయితే స్విమ్మింగ్ పూల్ లో అయితే స్విమ్ చేస్తూ ఉంటుంది, హీరో అంతా అలా చూస్తూ ఉంటాడు. సర్వెంట్ అంటుంది షీ ఫ్యామిలీ వాళ్ళే ఇక్కడ దిగాలి కదా, అలాంటిది తినేవారు స్విమ్మింగ్ చేస్తుంది అనగానే అప్పుడు హీరో ఏమో నువ్వు సర్వెంట్ లాగా ఉండు ఎగస్టాల్ చేయమాకని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో అనుకుంటుంది హీరోని చూస్తూ తినే నన్ను కాపాడిన వాళ్ళలాగా ఉన్నాడే లైట్ గా అని చెప్పి. హీరో ఏమో అడుగుతాడు ఏంటి అలా చూస్తున్నావు, అలాగే నీ చేతిలో ఫ్లవర్స్ ఏంటి అని అంటే ఏం లేదు నార్మల్ గానే అని అంటుంది. సరే వెళ్ళి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటాడు. హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చి కూర్చుని అనుకుంటుంది ఇక్కడ ఈ ఫ్యామిలీలో మెంగ్ ఉన్నాడు అలాగే హీరో ఉన్నారు, వీళ్ళిద్దరిలో మెంగ్ వేరుగా ఉన్నాడు అలాగే
హీరో కొంచెం వేరుగా ఉన్నాడు, హీరో చాలా మంచిగా ఉన్నాడని చెప్పేసి అనుకుని ఇంకా కూర్చొని హీరోతో అంటుంది, నీకు నియర్ సైడ్నెస్ ఏమైనా ఉందా, మీరు గ్లాసెస్ అంటే స్పెట్స్ పెట్టుకుంటారా అని చెప్పేసి అడుగుతుంటే అప్పుడు హీరో చెప్పబోతుంటే వర్క్ గురించి పక్కకి వెళ్తాడు. హీరోయిన్ సర్వెంట్ అడుగుతుంది, ఇలా ఎక్కడికైనా హీరో 3 years ముందు ఒక పార్టీకి వెళ్ళాడా అని చెప్పేసి అడిగితే అప్పుడు వాళ్ళ సర్వెంట్ అలాంటి పార్టీస్ అంటే హీరోకి ఇష్టం లేదు, సో వెళ్ళలేదు అనగానే హీరోయిన్ అయితే కొంచెం అప్సెట్ అవుతుంది. అలాగే అనుకుంటుంది, నేను అనుకున్నది హీరో కాదనుకుంటా. ఇంకా హీరోయిన్కి అయితే ఒక షాప్ అయితే ఉంటుంది అనమాట. అదేంటంటే ఏమైనా ఇప్పుడు కోట్స్ కానీ వీటికైనా ఏమైనా అయితే అట్లే రిపేర్ చేస్తుంది అనమాట. సో తన కింద స్టాఫ్ అయితే ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే ఈ కోటు షన్ది, అంటే షన్ మీకు తెలుసు కదా, ఎలాగైనా మీ బావగారే కదా, సో మీరు మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి అడిగితే హీరోయిన్ ఏమో లేదు అని అంటుంది. ఇక మనసులో ఏమనుకుంటుందంటే మెంగ్ వాళ్ళ ఫియాన్సీని, అలాంటప్పుడు నేను హీరోని ఎలా అడుగుతాను అని అంటే అప్పుడు వీళ్ళేమో 3 million కాంపోజిషన్ మళ్ళీ కట్టాలి మనం, ఈ కోడ్ బాగోపోతే అని అంటారు. ఇంకా హీరోయిన్ ఏమో సరే అయితే ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అంటుంది. హీరోయిన్ ఏమో ఆఫీస్కి వెళ్తుంది, అంటే హీరో ఆఫీస్కి. అసిస్టెంట్ అయితే హీరోయిన్ ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే ఎన్నాళ్ళకి వచ్చిందో అని చెప్పేసి అనుకుంటాడు. హీరోయిన్ అంటుంది, హీరోకి ఈ కోట్ ని ఇస్తానికి వచ్చాను అనగానే అప్పుడు అసిస్టెంట్ ఏమో సరే మీరు ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి, హీరో వస్తానని చెప్పేసి అంటాడు. హీరోయిన్ హీరో ఆఫీస్ రూమ్ ని చూసి అట్లా చూస్తూ ఉంటుంది. వావ్ ఏంటి ఎంత సింపుల్ గా ఉన్నాడు, సింపుల్ గా పెట్టుకున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఏది కోట్ ఏది చూపించానంటే అప్పుడు హీరోయిన్ ఏమో ఇంకొన్ని కోట్ అని చెప్పి చూపిస్తుంది. చూపించిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరో. హీరోయిన్ ఏమో ఒక గిఫ్ట్ లాంటిది ఇస్తుంది. అప్పుడు హీరో అంటాడు, ఇది నాకు పర్సనల్ గా ఇస్తున్నావా అంటే కాదు, మేము ప్రతి ఒక్క కస్టమర్ కి ఇస్తాము అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత హీరోకి ఏదో పని ఉంది అనగానే హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. హీరో వాళ్ళ అసిస్టెంట్ కి చెప్తాడు, ఇలా హీరోయిన్ కంపెనీకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో చూడండి అని చెప్పి. హీరోయిన్ అయితే మిస్టర్ లీని కలుస్తానికి వెళ్తుంది. సో కలిసిన తర్వాత అంటుంది, మిస్టర్ లీ మేము ఆ కోట్ ని కష్టపడి చేసి ఇచ్చాము, అలాగే దాన్ని రిపేర్ కూడా చేసాము, అంటే మిస్టర్ షన్కి ఇష్టమో కాదో తెలియట్లేదు, హీరో ఏమైనా కాపాడుతాడేమో మీరు కొంచెం చూడరా అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. ఏంటి అవునా వాడు అలా చేస్తున్నాడా అని చెప్పి ఇంకా లీ ఏమో హీరోకి కాల్ చేస్తాడు. రే ఏంట్రా చిన్న కోట్ గురించి వీళ్ళు ఇంతలాగా ఇబ్బంది పెడుతున్నావు, అసలు నా వల్లే కదా వీళ్ళు నీకు తెలిసింది, కానీ ఇంతలాగా ఇబ్బంది పెడుతుంటే నీకు తెలిసినిచ్చేవాడినే కాదు అని చెప్పి లీ అంటాడు. హీరో అయితే అదంతా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట్ గురించి డిస్కస్ చెయ్యి అని అంటే ఆ కోట్ అంటే నీకు ఎందుకు అంత ఇష్టము మనసులో అనుకుంటాడు. కొంప తీసి తనే మా వదిన అని చెప్పేసి అనుకుని తర్వాత అంటాడు, సరే అయితే నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పానంటే నేను నీకు 2 million వేస్తాను, 1 million ఏమో తనకి ఇవ్వి, ఇంకా 1 million నువ్వు తీసుకో అని చెప్పేసి అంటాడు. అలాగే ఇక్కడతో ఇది కట్ చేసే అని అంటాడు హీరో. సరే అని చెప్పి లీ కూడా అంటాడు. ఇంకో కోట్ అయితే ఇచ్చుంటారనమాట. సో ఇతను అంటాడు, ఆ కోట్ మీరు త్వరగా చెయ్యండి, అది మీకు 10 million ఇస్తామని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా హీరోయిన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ వర్క్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఏంటి నీకు హీరో ఇంత ఇదిగా హెల్ప్ చేస్తున్నాడు, తన నీ బావగారు కదా, అలాంటిది ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాడు అంటే నేను తన కాబోయే వదిన్ని కాబట్టి అందుకే ఇలా చేస్తున్నాడు అనుకుంటా అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. మెయిడ్ అయితే హీరోయిన్ కి కాల్ చేసి ఈరోజు మెంగ్ అయితే వస్తున్నాడు, సో మీరు వస్తున్నారా అని అడిగితే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటుంది, నేను అలిగినా సరే ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకోవాలి, సో ఇదే మంచి టైము అని చెప్పేసి అనుకుంటుంది. ఇక్కడ మన హీరో అయితే వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ అసిస్టెంట్ చెప్తాడు, ఈ రోజు మెంగ్ బర్త్డే కదా, సో హీరోయిన్ కూడా కలుస్తుంది, వీళ్ళకి త్వరలోనే పెళ్లి చేసేసేలాగా ఉన్నాడు గ్రాండ్ ఫాదరు, సో మీరు ఏదో ఒక డిసిజన్ తీసుకోండి అని చెప్పి హీరోకి చెప్తాడు. ఇంకా హీరో అంటాడు, సరే ఏదో ఒక ప్లాన్ చేద్దామని చెప్పేసి అంటాడు. ఇక్కడ మెంగ్ ని చూపిస్తారు. మెంగ్ అయితే అంటాడు అనమాట, ఇంకా నా బర్త్డే కదా, ఇప్పుడు దాకా ఏంటి లిల్లీ రాలేదు అని చెప్పి ఇంకా లిల్లీకి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే అప్పుడు లిల్లీ ఏమో, బ్రదర్ నేను ఇలాగా మీ బర్త్డే కదా ఈరోజు కొంచెం గిఫ్ట్లు తయారు చేస్తున్నాను, నేను వస్తాను సరేనా అని అంటే ఇక మెంగ్ కూడా సరే అని అంటాడు. హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ అయితే కొంచెం పనిలో ఉంటుంటుంది. సో హీరోయిన్ కి హీరో అసిస్టెంట్ కాల్ చేసి, ఇలా హీరో వాచ్ అనేది పాడిపోయింది, సో దాన్ని బాగు చేసుకోవడానికి మీరు వస్తాడా అని అడిగితే హీరోయిన్ ఏమో సరే అని చెప్పేసి అంటుంది. హీరోయిన్ ఏమో అక్కడికి వెళ్తుందా, హీరో ఏమో హీరోయిన్ కి తినడానికి ఏమైనా తీసుకురండి అని చెప్పేసి ఆర్డర్ చేస్తాడు. ఇంకా తర్వాత హీరో ఏమో అడుగుతాడు, చూడు ఈ వాచ్ అనేది రిపేర్ చేయగలవా అని అడిగితే హీరోయిన్ ఏమో హా చేయగలను అని అంటుంది. ఇక్కడ మనకి మెంగ్ ని చూపిస్తారు. మెంగ్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. సో తన దగ్గరికి తన లవర్ అయిన లిల్లీ రాదు, అలాగే మన హీరోయిన్ కూడా. సో హీరోయిన్ ఏది అని అడిగితే హీరోయిన్ కొంచెం బిజీలో ఉంది, తను వస్తుంది అని చెప్పేసి ఈమె అంటుంది. ఇక మెంగ్ ఏమో హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు, కానీ హీరోయిన్ బిజీలో ఉండడం వల్ల
వీడి మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోతుంది. హీరోయిన్ ఆ వాచ్ని అలా అంటే రిపేర్ చేస్తూ ఉంటే సో హీరోయిన్కి స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటాడు. సో అది తింటూ హీరో ఏమో దగ్గరికి వస్తాడు. వచ్చిగానే హీరోయిన్కి ఆ ఫేస్ని చూడంగానే హీరోయిన్ని కాపాడిన వాళ్ళనే ఉన్నాడని చెప్పేసి ఇంకా తిన స్పెట్స్ పెట్టుకుంటే అలాగే ఉంటాడని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా వాచ్ అనేది చేతుకు పెడుతుంది. హీరోయిన్కి అప్పుడే మెంగ్ అయితే మెసేజ్ చేస్తాడు. సో హీరో అంటాడు, ఏంటి మీ ఇద్దరు డేట్ని నేను ఖరాబ్ చేశానా అంటే అలా ఏం లేదు అని అంటుంది. మెంగ్ ఏమో హీరోయిన్ కాల్ చేసి ఎక్కడున్నావు, టైం చూడు ఎంత అయిందో, నువ్వు రావా అని అంటే అప్పుడు హీరో ఏమో నేను దింపానా అని చెప్పేసి అడుగుతాడు. అడగంగానే అప్పుడు మెంగ్ ఏమో ఏంటి వాయిస్ వచ్చింది, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అలా ఏం లేదు నేను వస్తానని చెప్పి కాల్కి వచ్చాగానే ఇంకా మెంగ్ అనుకుంటాడు ఆ అబ్బాయి ఎవరు, ఆ వాయిస్ ఎవరిది. హీరో అంటాడు నేను దింపుతాను అనగానే అప్పుడు హీరోయిన్ లేదు నేను ట్యాక్సీ మీద వెళ్తాను అని అంటే లేదు నువ్వు నా తమ్ముడి వైఫ్ కాబట్టి సో నీ రెస్పాన్సిబిలిటీ నాది, అలాగే నా వాచ్ని కూడా చేయడం వల్ల ఇంత లేట్ అయిపోయింది కదా సో నేను దింపుతాను అనగానే హీరోయిన్ కూడా సరే అంటే ఇంకా కార్లో అయితే హీరోయిన్ని అక్కడ ఆపంగానే హీరో ఏమో హీరోయిన్ కంఫర్టబుల్గా కూర్చోడానికి ఇంకా ఈ బటన్ నొక్కు కంఫర్ట్గా ఉంటుందని చెప్పి ఇంకా బటన్ నొక్కిస్తాడు. నొక్కగానే హీరోయిన్ అయితే అలా వెనక్కి వెళ్తుంది అనమాట. సో ఇది చాలా కంఫర్ట్గా ఉందని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా అసిస్టెంట్ అంటాడు పాప నువ్వు వెళ్ళు మీ డేట్కి చాలా లేట్ అయిపోతుంది కదా అంటే అప్పుడు హీరోయిన్ అలా ఏం లేదు అంకుల్ మేమైతే సరిగానే మాట్లాడుకోవట్లేదు అని అంటుంది. అప్పుడు అసిస్టెంట్ అంటాడు లేదమ్మా ఎల్లు అసలే మీ పెళ్ళి కూడా అవుతుంది కదా అందుకే ఎల్లు అని అంటాడు. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది మాటలు ఏదో మీనింగ్ ఉంది. ఇంకా ఇక్కడ మెంగ్ అయితే హీరోయిన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడా. ఇంకా కిటికీలో నుంచి చూస్తే హీరోయిన్ కార్లో నుంచి దిగుతుంది. దిగిన తర్వాత ఈడు అనుకుంటాడు ఎవరు అబ్బాయి ఎవరు దింపారు అని చెప్పి. ఇంకా అసిస్టెంట్ అయితే హీరోతో అంటాడు మీరు చెప్పేయచ్చు కదా మీరు ఇలా హీరోయిన్ని కాపాడింది మీరే అని చెప్పి అని అంటే అప్పుడు హీరో అంటాడు నేను తన సిన్సియర్గా నన్ను లవ్ చేయాలి అంతేగాని ఇలాంటి రీజన్స్ పెట్టుకుని లవ్ చేయకూడదు అని చెప్పి హీరోయిన్ లోపలికి వెళ్ళంగానే అక్కడ సర్వేట్ అంటుంది ఈరోజు మెంగ్ బర్త్డే కదా మీరేంటి ఇంత లేట్గా వచ్చారంటే కొంచెం వర్క్ ఉండి లేట్గా వచ్చాను అని అంటుంది. సరే కేక్ ఏదే అని అడిగితే కేక్ ఆల్రెడీ కేక్ ఉంటుంది కదా నేను తీసుకోవటం ఏంటి అని చెప్పి హీరోయిన్ అంటుంది. మెంగ్ అంటాడు ఏంటి నీ దగ్గర బాయ్స్ పర్ఫ్యూమ్ వస్తుంది అని అంటే ఇంకా హీరోయిన్ మనసు అనుకుంటుంది ఒకవేళ ఇది హీరో అని చెప్తే మా ఇద్దరిని కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారని చెప్పి ఇదంతా కాదు కానీ నాకు ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడానికి నువ్వు ఇక్కడ పిలిచావు కదా సో అది ఫస్ట్ మాట్లాడదాము అని అంటే అప్పుడు మెంగ్ అంటాడు ఏంటి నువ్వు వేరే అబ్బాయితో ఉంటున్నావు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ నేను వేరే అబ్బాయితో ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నువ్వు ఆల్రెడీ లిల్లీ అంటే నీకు ఇష్టం కదా అని అంటే అప్పుడు మెంగ్ అంటాడు లిల్లీకి నాకు ఏం చేయరు కదా మా తాతయ్యకి ఇష్టం లేదు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ మీ తాతయ్యకి ఇష్టం లేకపోతే అంటే ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకొని మీ ఇద్దరు అలా ఉంటే నేను చూస్తూ ఉండాలనుకుంటున్నావే ఏంటి నాకైతే అలా అసలు ఇష్టం లేదు సరే నువ్వు తినేసి నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తుంది. మెంగ్ అయితే ఏంటి తిని ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తుందని చెప్పేసి అనుకుంటాడు. హీరో అయితే హీరోయిన్కి ఒక డ్రెస్ని చేయమని ఇచ్చుంటాడు అనమాట. సో అది ఫైనల్గా అయిపోయి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది నువ్వు వెళ్ళి ఇచ్చేస్తావా అని అంటే అప్పుడు హీరోయిన్ లేదు నువ్వు వెళ్ళి ఇవ్వే అని అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఏమో తన నీ బావగారు కాబట్టి సో నువ్వు ఇస్తే మంచిది సో నిన్నేమనరు అనగానే ఇంకా అసిస్టెంట్ కూడా పెడతాడనమాట మెసేజ్ ఇక్కడికి రా అమ్మ వచ్చి ఆ డ్రెస్ని డెలివరీ చేయమని. ఇంకా హీరోయిన్ అనుకుంటుంది తన నా బావే కదా నేను ఓవర్ థింకింగ్ చేయకూడదు బావగారు కాబట్టి నేను డ్రెస్ ఇచ్చేసి వస్తామే అని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. హీరోయిన్ అయితే అసిస్టెంట్ పెట్టిన లొకేషన్కి అయితే వెళ్తుంది. హీరోయిన్ అక్కడికి వెళ్ళంగానే అసిస్టెంట్ అయితే ఒక స్వీట్ని అయితే కూడా పెడతారు అక్కడ ఎందుకంటే హీరోయిన్కి అదంటే ఇష్టం అనమాట. ఇది నేను లాస్ట్ టైం తిన్నాను కదా అని అంటే బాస్ మీ గురించి ప్రత్యేకంగా చేపించాడని చెప్పి అసిస్టెంట్ అంటాడు. హీరోయిన్ హీరో గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ అయితే అక్కడ ఒక పెద్ద పెయింటింగ్ చూస్తుంది. ఆ పెయింటింగ్ లో ఏంటి మన హీరో ఏమో స్పెట్స్ పెట్టుకుని ఉంటాడు. ఇంకా ఆ స్పెట్స్ చూడంగానే హీరోయిన్ కి గుర్తొస్తుంది అనమాట తనని కాపాడింది హీరోనే అని. నీకు అది నచ్చిందా అని చెప్పి హీరో అయితే అక్కడ కూర్చొని అడిగితే హీరోయిన్ ఏంటి అని అంటే ఆ ఫ్లవర్ వాస్ నచ్చిందా అని అడుగుతాడు. హీరోయిన్ ఏమో నచ్చింది అని అంటుంది. సరే అయితే స్టూడియోకి తీసుకెళ్ళని చెప్పి హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ అంటుంది మీరు ఎందుకు నా మీద అంత కేర్ చూపిస్తున్నారు నేను మీ వదిన్నే కదా అని అంటే ఇంకా అలాగే అంటుంది మా స్టూడియోలో కూడా మీరు డ్రెస్సెస్ ఇస్తున్నారు కదా అంత నమ్మకం ఏంటి అని అడిగితే నువ్వు చాలా బాగా పనిచేస్తావు మీ కంపెనీ చాలా బాగుంటుంది కాబట్టి మీకు ఇస్తున్నావు అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ ఏమో మీ గురించి ఇది ప్రత్యేకంగా చేసామని చెప్పేసి ఇస్తుందా. అప్పుడు అసిస్టెంట్ అంటాడు ఫస్ట్ టైం తెలుసా ఇలా ఒక అమ్మాయి మా బాస్ కి గిఫ్ట్ ఇవ్వడం అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అడుగుతాడు అదేంటి అని చెప్పి ఇంకా ఓపెన్ చేయగానే ఇంకా హీరో అది తీసుకుంటాడు. తీసుకోగానే హీరోకి పెట్టుకోవడం రాదనమాట. సో హీరోయిన్ ఏమో నేను పెడతానని చెప్పి తీసుకుంటే అలా పెడుతుంటే హీరో ఏమో దగ్గరకు లాగుతాడు.
సరే ఇప్పుడు పెట్టు అని అంటే హీరోయిన్ ఏమో కొంచెం ఎంబరేజ్డ్గా ఫీల్ అవుతుంది నర్వస్గా. సో పెడుతుంది. అలా ఇంకా వీళ్ళిద్దరు క్లోజ్ అయ్యి ఇంకా వీళ్ళిద్దరికి అయితే కిస్ అవుతుంది. ఇంకా తర్వాత హీరోయిన్ అయితే తోసేస్తుంది. ఇంకా మనసులో అనుకుంటుంది నాకేమైనా పిచ్చ ఏంటి, తిన నా ఫియాన్సీ వల్ల అన్నయ్య తినతో నేను ఇలా ఉండకూడదు అని చెప్పి అనుకుంటుంది. హీరోయిన్ అంటుంది నాకు నా స్టూడియోలో క్లయింట్స్ వచ్చారంట, సో నేను వెళ్తానని చెప్పేసానంటే ఇంకా హీరో ఏమో అవునా అని అంటాడు. అనగానే హీరోయిన్ ఏమో ఆ పెయింటింగ్ లో ఉన్న స్పెట్స్ మీరు పెట్టుకుంటారా అని అడిగితే ఇంకా హీరోయిన్ చెప్పకుండా హీరోయిన్ని తన స్టూడియో దగ్గర దింపండి అని చెప్పి అసిస్టెంట్కి చెప్తాడు. హీరోయిన్ తన క్లయింట్ని కలుస్తానికి వెళ్తే వాళ్ళ క్లయింట్ అంటుంది నేను మీ కంపెనీకి బాగానే సపోర్ట్ చేస్తాను, కానీ నువ్వు నాకు ఒకటి చేసి పెట్టాలి. అదేంటంటే నువ్వు మెంగ్ వాళ్ళ ఫియాన్సీ కదా, సో మెంగ్ వాళ్ళ అన్నయ్య నీకు తెలుసు కదా, సో హీరోతో నాకు బ్లైండ్ డేట్ని ఫిక్స్ చేసావనుకో నేను నీ కంపెనీతో ఎప్పటికీ ఎలాగే ఉంటానని చెప్పి క్లయింట్ అంటుందా. హీరోయిన్ ఏమో మేడం నేను జస్ట్ మెంగ్ వాళ్ళ ఫియాన్సీని, అంతేగాని నాకు వాళ్ళ అన్నైతే ఎలాంటి కనెక్షన్ లేదు, సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను, ఒకవేళ మీకు ఇది ఇష్టం లేకపోతే ఈ డీల్ ఇక్కడితోనే ఆపేద్దాం చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఈ క్లయింట్ అంటుంది సరే అయితే అని చెప్పి ఆ చెప్పు తీసుకుని తన చెప్పుని ఆ టేబుల్ మీద పెట్టి నువ్వు ఇది కానీ రిపేర్ చేస్తావు అనుకో నేను నీతో కంపెనీలో షేర్స్కి ఒప్పుకుంటాను సరేనా అనగానే ఇంకా హీరోయిన్ ఏమనకుండా తన పని కదా అలాంటిది, అంటే ఏదైనా రిపేర్ చేయడమే తన పని కదా, సో అందుకే తనైతే స్లిప్పర్స్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా అక్కడ సర్వెంట్లు చూసి ఏంటి తినా ఇలా చేస్తుంది, మనీ గురించి ఎంత దిగజారిపోతారా ఏంటి అది ఇది అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి మన మెంగు అలాగే ఈ లిల్లీ వచ్చి ఉంటారు. సో మెంగ్ ఏమో లోపలికి అయితే వెళ్తాడా, వెళ్ళంగానే అక్కడ హీరోయిన్ ఉంటుంది. సో హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తారు వీళ్ళు. వెళ్ళంగానే మెంగ్ అంటాడు ఎందుకు హీరోయిన్ నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఈ వర్క్ డిఫికల్ట్ అయితే ఇలాంటివి చెయ్యొద్దు అని అంటాడు. అంటే అప్పుడు హీరోయిన్ అయినా మన కాంట్రాక్ట్ గురించి మాట్లాడాలి, అలాగే నా పనిలో మీరు రావద్దు, కాంట్రాక్ట్ మీద ఎప్పుడు సైన్ చేస్తావో చెప్పు అని అంటే అప్పుడు లిల్లీ ఏమో ఏం కాంట్రాక్ట్ ఏం మాట్లాడుతున్నారని చెప్పేసి అంటుంది. మెంగు లిల్లీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇంకా ఆ టైంకి హీరోయిన్ అయితే స్లిప్పర్స్ అనేది కుట్టేసి ఉంటుంది. సో ఆ క్లయింట్ అయితే వస్తుంది, వచ్చిందని ఆ స్లిప్పర్ని చూస్తుంది. దీని మీద డాగ్ ఇది ఉందేంటి నీకెలా తెలుసు, నాకు కుక్కలంటే ఇష్టము, మా హస్బెండ్కి కూడా డాగ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అంటుంది. అనగానే నాకు తెలుసు ఎందుకంటే మీ నెయిల్స్ మీద కుక్క బొమ్మ ఉంది కదా అందుకే తెలిసిందని చెప్పేసి అనగానే అప్పుడు క్లయింట్ అవునా నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా ఉన్నావు, సరే నేను నీతో పాటు వర్క్ చేస్తానని చెప్పేసి. మన హీరో అయితే తన క్లయింట్తో అయితే ఉంటాడా, తన క్లయింట్ ఏంటి ఒక అమ్మాయిని పెట్టి ఉంటాడు, ఆ అమ్మాయి ఏమో మన హీరో దగ్గరికి వెళ్తుంది క్లోజ్గా. సో హీరో అంటాడు అమ్మాయిని తోసి నేను నా రూల్స్ మీకు తెలీదా ఏంటి అని చెప్పి అడుగు. ఇలాగే మన హీరోయిన్ అయితే ఫుల్గా తాగేసి మన హీరో ఇంటికి అయితే వచ్చి ఉంటుందా, ఫుల్గా తాగేసి అనుకుంటుంది నాకు అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు, నేను లవ్ చేసినోడే నన్ను మోసం చేసినాడు, వాడేమో వేరే అమ్మాయితో ఉన్నాడు, ఏంటో నా లైఫ్ అని చెప్పేసి అలాగా అనుకుంటుంది. మన హీరో క్లయింట్స్తో మాట్లాడతాం చూసి అక్కడ ఒక అమ్మాయి ఉండటం కూడా చూసి ఇంకా హీరోయిన్కి మండిపోయి లోపలికైతే వచ్చి డైరెక్ట్గా ఈ అమ్మాయి ఉంటుంది నాకు తెలియకుండా ఇంకో అమ్మాయిని మీరు పెట్టారా హీరోకి అని అంటే ఓర బాబు అది ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పి వీళ్ళందరూ అంటూ ఉంటారు. సో హీరోయిన్ అయితే డైరెక్ట్గా వచ్చేసి హీరోని పట్టుకుని కిస్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ముందే. వాళ్ళందరూ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హీరోయిన్ అంటుంది నీకు తెలుసు నువ్వు నా కలలో వస్తున్నావు, అలాగే నువ్వు చాలా జెంటిల్గా ఉంటున్నావు, చాలా అందంగా కూడా ఉంటున్నావు, కానీ నువ్వు నన్ను హేట్ చేస్తున్నావు కదా, నేనంటే నీకు ఇష్టం లేదు కదా అని చెప్పి హీరోయిన్ అంటే అప్పుడు హీరో నేను ఎవరో సరిగ్గా చూడు అని అంటే నేను సరిగ్గానే చూడు ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నావు ఏంటి అని హీరోయిన్ అంటే అసలు నువ్వు నన్ను ఎందుకు హేట్ చేస్తావు, నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అని చెప్పి హీరో మెడకాయ మీద అయితే కొరుకుతూ ఉంటుంది. హీరోయిన్ అంటుంది నేను నిన్ను ఎంతలాగా లవ్ చేశాను కానీ నువ్వు నన్ను లవ్ చేయలేదు, నిన్ను లైఫ్ లాంగ్ ఎంత బాగా చూసుకుందాం అనుకున్నాను తెలుసా అని చెప్పి కిస్ చేస్తుంది. హీరో ఏమో మళ్ళీ బ్యాక్ చేసి నేను ఎవరో సరిగ్గా చూడు అని అంటాడు. హీరోయిన్ ఏమో హీరో మీద పడుకునిపోయి ఉంటుందా. సో హీరో అడుగుతాడు అసిస్టెంట్ అసలు ఈ రోజు ఏం జరిగింది, హీరోయిన్ ఎందుకు ఇలా ఫుల్గా తాగింది అని అంటే ఇలా క్లయింట్తో ఏదో అయ్యింది, తర్వాత అక్కడికి మెంగును లిల్లీ వచ్చారు, సో వాళ్ళిద్దరిని చూసిన తర్వాత కొంచెం అప్సెట్ అయ్యి కొంచెం ఫుల్గా తాగేసింది, తాగిన తర్వాత ఇక్కడికి వచ్చింది అనగానే ఇంకా హీరో ఏమో సరే అయితే నేను స్పెట్స్ తీస్తే అచ్చం మెంగ్లా కనపడతానా అని చెప్పి హీరో అడుగుతాడు. అసిస్టెంట్ ఏమో లైట్గా అలాగే కనిపిస్తారు బాస్, అలాగే ఇప్పుడు హీరోయిన్ ఎక్కడ తీసుకువెళ్తారు మీరు, మీ ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరో ఏమో సరే నా ఇంటికి తీసుకువెళ్తాను నేను అని అంటాడు. హీరోయిన్ని ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్తే సో హీరోయిన్ ఏమో బెడ్ మీద పడుకోబెడుతుంటే నేను ఇక్కడ పడుకోను నేను వేరే చోట పడుకుంటాను అని చెప్పేసి అంటుంది. సరే అని చెప్పి ఆ టైప్ తీసుకువెళ్తే నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అని అంటుంది. ఇంకో బెడ్ మీద పడుకోబెడుతుంటే నాకు ఇక్కడ కూడా వద్దు నేను బాల్కనీలో పడుకుంటానని చెప్పి ఇంకా టేబుల్ మీద అయితే పడుకుంటుంది. సో హీరో కూడా పక్కనే ఉంటాడు. హీరోయిన్ ఇచ్చింది హీరో దగ్గర ఉంటుంది
ఉంటుంది కదా, అదైతే బాక్స్లో పెట్టుకున్న తర్వాత ఇంకా మనకు మార్నింగ్ చూపిస్తే హీరోయిన్ ఏమో హీరో మీద పడుకుని ఉంటుందా. సో హీరోయిన్ ఏమో ఏంటి నేను ఎక్కడున్నాను అని చెప్పేసానంటే అప్పుడు హీరో ఇప్పటికైనా లెగిసావా అని అడుగుతాడు. హీరోయిన్కి రాత్రి ఏం జరిగిందో మొత్తం అంతా గుర్తొస్తుంది ఒకేసారి. అలాగే అక్కడ పడుకోను ఇక్కడ పడుకోను అని చెప్పి చిన్న పిల్లలా చేసి ఉంటుంది కదా, అవన్నీ హీరోయిన్ కి గుర్తొస్తాయి. హీరోయిన్ అయితే మొత్తం అన్నిటికి సారీ అని చెప్తుందా. ఇంకా తర్వాత ఏమో అక్కడి నుంచి లెగుద్దాం అనుకుంటే మళ్ళీ హీరో మీద పడుతుంది. సో హీరో లెగిసి కూర్చొని ఎందుకు సారీ చెప్తున్నావు అంత ఇదిగా అని అంటే లేదు సారీ లేదు అందరి ముందు మిమ్మల్ని కిస్ చేశాను, అలాగే మీకు ఆ కిస్ బయట కూడా ఇచ్చాను కదా, ఐఎమ్ సో సారీ, ఇంకోసారి అలాంటి తప్పులు చేయనంటే అయినా ఇప్పుడు ఏమైంది, సరే నేను కార్లో ఉంటాను నువ్వు రా అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమో ఏంటబ్బా ఇంత కోపంగా ఉన్నాడు, నా వల్ల అంత కోపంగా ఉన్నాడు అనుకుంటా అని చెప్పి హీరోయిన్ అయితే అనుకుంటుంది. హీరోయిన్ ని మెంగ్ వాళ్ళ ఇంటికి తీసుకొస్తే ఇంకా మెంగ్ ఎక్కడ ఉన్నాడని చెప్పి అడుగుతాడు సర్వెంట్ ని. ఆమెమో మెంగ్ బయటకు వెళ్ళాడు వస్తాడు అనగానే ఇంకా హీరో ఏమో సరే నేను మెంగ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి ఇంకా వెయిట్ చేస్తాడు. ఇంకా మెంగ్ వచ్చి సర్వెంట్ చెప్తుంది అనమాట ఇలా మీ అన్నయ్య వచ్చాడు ఇక్కడికని. మెంగేమో హీరో దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంగానే ఏంటన్నయ్య ఇక్కడికి వచ్చానంటే నువ్వు అసలు ఏం చేస్తున్నావు, నువ్వు నైట్ ఎవరితో ఉన్నావు అని అడిగితే నైట్ అని అంటాడు. నువ్వు నైట్ లిల్లీతో ఉన్నావు కదా, నువ్వు ఒక ఫియాన్సీని పెట్టుకొని వేరే అమ్మాయితో ఉంటావేంటి, అలాగే మన ఫ్యామిలీ ఇదే నీకు నేర్పిస్తుందా అంటే ఇదంతా హీరోయిన్ అయితే వింటూ ఉంటుంది. మెంగ్ అంటాడు ఇదంతా హీరోయిన్ అయినా నీకు కంప్లైంట్ ఇచ్చింది అని అంటే రే ఆగురా అమ్మాయి ఇష్టమని కాదు, ఆ లిల్లీ ఏమో నీకు అడాప్టర్ సిస్టర్, సో తనకి నీకు ఎలాంటి సంబంధం ఉండకూడదు, ఇంట్లో కూడా ఒప్పుకోరు అని మన హీరో అంటే మెంగ్ అంటాడు అయినా నాకు లిల్లీ అంటే ఇష్టము, తాతయ్య ఒప్పుకోపోయినా సరే నేను తనతోనే ఉంటాను అనగానే ఇంకా హీరోయిన్ అయితే ఇవన్నీ వింటుంది. హీరో అంటాడు మరి అలాంటప్పుడు నీకు ఫియాన్సీ ఎందుకురా, తనతో క్యాన్సిల్ చేపించేసుకోవచ్చు కదరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ ఈ మాటని నేను గివ్ అప్ ఇవ్వడమే మంచిది అని చెప్పేసి అనుకుంటుంటే ఇంకా మెంగ్ అయితే చూస్తాడు హీరోయిన్ని. హో నువ్వు వినేసావా, మా తాతయ్యని నీ సైడ్ పెట్టుకున్నావు, ఇప్పుడు మా అన్నయ్యని కూడా నీ సైడ్ పెట్టుకున్నావు అని మెంగ్ అంటే అప్పుడు హీరోయిన్ ఏమో అండ్ మీ అందరికీ థ్యాంక్స్ అనమాట, మీ ఫ్యామిలీకి నీకు ఒక థ్యాంక్స్, అలాగే నేను మీ తాతయ్యని మీ అన్నయ్యని వీళ్ళతో ఎందుకు ఇంత మంచిగా మాట్లాడుతున్నాను తెలుసా, ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం కాబట్టి నేను మీ తాతయ్యతో క్లోజ్ అయ్యాను, కానీ నువ్వు ఇలా అనుకుంటావు అని కూడా అనుకోలేదని అంటే అప్పుడు మెంగ్ అంటాడు నువ్వు ఇదంతా అబద్ధాలు ఆడమాకు, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు జస్ట్ మా ఫ్యామిలీ వెనకాల ఉన్న పవరు అని చూసే నన్ను లవ్ చేసావు, అలాగే ఇప్పుడు పెళ్లి కూడా దానికే చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పి మెంగ్ అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది అనమాట అక్కడే. ఇలా హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి అసిస్టెంట్ కి అయితే కాల్ వస్తుందా, ఈ విషయం హీరోకి చెప్తారు. హీరో హాస్పిటల్ కి పోనేమంటాడు అసిస్టెంట్ ని. డాక్టర్ చెప్తాడు ఇలా హీరోయిన్ మార్నింగ్ టిఫిన్ తినకుండా అలాగే తనకి లో షుగర్ ఉందనమాట, సో దానివల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ చెప్తాడు మీ ఇద్దరు కలిసి ఇది రెండోసారి రావడము అని అంటే ఇంక వీడికి గుర్తొస్తుంది అది వాళ్ళ చిన్న చెల్లి వల్ల హీరోయిన్ ని ఇక్కడ తీసుకొచ్చి ఉంటాడనమాట. ఇంకా మెంగ్ అయితే షాక్ లో ఉండి హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు. హీరోయిన్ అంటుంది నేను నీతో కొన్ని మాట్లాడాలి, అలాగే 3 years ముందు నువ్వు నన్ను కాపాడావు అనుకున్నాను, నేను అసలు నీ చిన్న చెల్లిని కాపాడదామని చెప్పేసి అనుకున్నాను, అలాగే కాపాడాను కూడా, కానీ మీ చిన్న చెల్లి మాత్రం ఎలాగో చేస్తుంది, అలాగే నేనేమి నీ చిన్న చెల్లిని చంపాలనుకోలేదు, తన్ని కాపాడాను, కావాలంటే ఫొటోస్ కూడా చూసుకో, ఇంకోటి ఏంటంటే నేను అందరికీ మంచి చేద్దామని చూస్తున్నా సరే నువ్వే నన్ను తప్పుగా అనుకుంటున్నాను కానీ ఇంకా మెంగ్ అయితే ఒకటి గుర్తు తెచ్చుకుంటాడు. సో వాళ్ళ చిన్న చెల్లి మన లిల్లీకి చెప్తూ ఉంటుంది నాకు అసలు ఆ హీరోయిన్ అంటేనే ఇష్టం లేదు, తన ఎప్పుడు దూరంగా వెళ్ళిపోద్దా అని చూస్తున్నాను, ఎందుకంటే నాకు నువ్వంటేనే ఇష్టం అని చెప్పి ఈ అమ్మాయి అయితే చెప్తుంటుంది అనమాట. అక్కడికి మెంగ్ వచ్చి ఏంటి ఇద్దరు సీక్రెట్ ఏం మాట్లాడుకుంటున్నారంటే అదా ఏం లేదులే అది సీక్రెట్ అని చెప్పేసి ఇద్దరు అంటారు. ఇంకా అప్పుడు హీరోయిన్ అంటుంది అలాగే నువ్వు నన్ను కాపాడేవేమో 3 years ముందు అనుకున్నాను, ఎందుకంటే నేను నీళ్ళలో మునిగిపోయినప్పుడు, కానీ నువ్వు కాదనుకుంటా అది, అలాగే నువ్వు కాపాడావు అని చెప్పి నేను విల్లా దగ్గరకు వచ్చి మీ సర్నేమ్ తెలుసుకుని విల్లా దగ్గరకు వచ్చాను, సో అప్పుడు నువ్వు కనిపించావు, ఆ ఒక్క కారణంతోనే నేను నిన్ను లవ్ చేశాను అనగాని ఎంత హీరో అయితే బయట నుంచి వింటాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇంకా వాడికైతే అర్థమైపోతుంది హీరోయిన్ లవ్ చేసింది మెంగ్ని కాదు అని చెప్పి. ఇంకా మెంగ్ బయటకు వెళ్ళంగానే హీరో ఏమో ఫాస్ట్గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకొని నీకు ఎలా ఉంది ఇప్పుడు, బాగానే ఉందా, అలాగే నీ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది, నువ్వేం బాధపడమాకు, నేను తాతయ్య సైడ్ నుంచి తాతయ్య దగ్గర నేను ఉంటాను, అలాగే నీకేం రాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అంటుంది సరే నాకు స్టూడియోకి వెళ్ళాలనిపిస్తుంది అనగానే అప్పుడు హీరో సరే నీకు కొంచెం ఒంట్లో బాగాలేదు కదా నేనే నిన్ను తీసుకువెళ్తానని అంటాడు. మెంగేమో
వాళ్ళ అమ్మకి కాల్ చేసి, అమ్మ 3 years బ్యాక్ అన్నయ్య లండన్కి వెళ్ళే ముందు ఎక్కడికైనా వెళ్ళాడా అని అంటే, ఒక చోటుకి వెళ్ళాడు రివర్ దగ్గర అని అంటే, ఇంకా వీడికి అర్థమైపోతుంది హీరోయిన్ నన్ను లవ్ చేయలేదు, తను నా కజిన్ని లవ్ చేసింది అని చెప్పి ఇంకా హీరోయిన్ అక్కడ ఉండదన్నమాట. ఇంకా అక్కడ ఉండపోవడం చూసి ఇంకా షన్నే తీసుకువెళ్ళాడని చెప్పి వీడికి అర్థమైపోతుంది. హీరో ఏమో హీరోయిన్ కి ఒక చోటుకైతే తీసుకెళ్తాడు అనమాట. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఈ స్టూడియో బాగుందా, చిన్నగా బాగుంది కదా అని అంటే అప్పుడు హీరోయిన్ బాగానే ఉంది, ఇంకోటి ఏంటంటే నేను మీ తమ్ముడితో ఇలాగా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది కదా, సో నువ్వు నాతో ఉంటే ఏమైనా అనుకుంటారు కదా అని అంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వేం కంగారు పడ, మాకు గ్రాండ్ ఫాదర్ ఆ విషయమే మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడితే సరిపోద్ది, ఏమవుద్దు అని చెప్పి హీరో అంటాడు. ఇంకా వాళ్ళ తాతయ్య అడుగుతాడు, నిజంగానే ఇలా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోతుందా అని అంటే అప్పుడు మెంగ్ అంటాడు, అవును తాతయ్య, మేము ఫేక్ రిలేషన్షిప్లో ఉన్నాము, ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అనమాట, సో అది ఆల్రెడీ అయిపోయింది ఎప్పుడో, అందుకే మేమైతే ఇలా విడిపోదాం అనుకుంటున్నాము. అలాగే హీరోయిన్ని 3 years ముందు నీళ్ళలో తోసేసింది అయితే నా చిన్న చెల్లి ఉంది కదా, తనే తోసేసింది, సో తనని మన షన్నే కాపాడాడు హీరోని అని చెప్పి మొత్తం స్టోరీ అయితే మెంగ్ తాతయ్యకి చెప్తాడు. ఇంకా వాళ్ళ తాతయ్య ఏమో, ఇంత పని చేసావా నువ్వు, నీల్ డౌన్ అయ్యి అని చెప్పి వాళ్ళ చెల్లికి చెప్తాడు. ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్తో వాళ్ళ తాతయ్య అంటాడు, అమ్మ సారీరా, ఇంత బాధ పడ్డావా నువ్వు, నా తరపున సారీ అని అంటే హీరోయిన్ అలా ఏం పర్లేదు తాతయ్య, ఒక మాట అమ్మా, ఇలా ఇప్పుడే కదా మెంగు బిజినెస్లోకి వచ్చాడు, ఒకవేళ నువ్వు ఇప్పుడు వదిలేస్తే తనది చాలా చెడ్డ పేరు వస్తుంది, అలాగే కంపెనీకి కూడా, సో నువ్వు తన గురించి ఆలోచించి తనని పెళ్లి చేసుకోమా అని చెప్పి ఈవెన్ అయితే అంటాడా. ఇంకా హీరో అక్కడికి వస్తాడు, హీరోకి కోపం, అదేంటి తాతయ్య ఈ విషయాన్ని పట్టుకుని హీరోయిన్ బ్లాక్మెయిల్ చేస్తారేంటి మీరు, అయినా ఈ పెళ్లి గిల్లి ఏంటి, ఒక కంపెనీ అనేది చాలానే బాగానే ఉంటుంది, హీరోయిన్ పెళ్లి చేసుకుంటేనే ఇలా ఉంటుందా ఏంటి, అసలు మీరేం మాట్లాడుతున్నా మీకేనా అర్థమవుతుందా అని అంటే అప్పుడు గ్రాండ్ ఫాదర్ ఏమో, అయినా నీకు అర్థం కావట్లేదురా ఇక్కడ ఏం జరుగుతుందా అనేది అనగానే ఇంకా హీరో అయితే ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో, నన్ను సపోర్ట్ చేస్తానికి ఒకళ్ళు వచ్చారు కానీ ఇప్పుడు ఇది ఒక ఆర్గ్యుమెంట్ లాగా అయిపోతుంది కదా అని, తాతయ్య మీరు ఆగండి తాతయ్య, మీ హెల్త్ పాడైపోతుంది, సో ఓకే నేనైతే పెళ్లి చేసుకుంటానికి ఓకే, కానీ నేను 1 year ఉంటాను, తర్వాత నేనైతే ఉన్నాను తాతయ్య అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరోకి కోపం వచ్చేసి హీరోయిన్ని చూసి బయటకైతే వెళ్ళిపోతాడు. హీరో వెనకాలైతే వెళ్తుంది. వెళ్ళంగానే హీరో అంటాడు, నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు, హీరోయిన్ అంటుంది, ఇది ఒక చిన్న మ్యాటర్, దీనివల్ల నేను తాతయ్యని కోల్పోవాలనుకోవట్లేదు అని అంటే అప్పుడు హీరో అంటాడు, నువ్వేంటి నీకు చిన్న మ్యాటర్ ఇదే అని అడిగితే, అంటే ఇది చిన్న మ్యాటర్ అని కాదు, నన్ను గ్రాండ్ ఫాదర్ చాలా బాగా చూసుకున్నాడు, సో అందుకే నేను ఆయనకి ఇలా ఒక కృతజ్ఞత ఇద్దాం అనుకుంటున్నాను అంతే అని అంటే, ఏంటి నువ్వు దగ్గరికి వచ్చి హీరో, ఏంటి నువ్వు పిచ్చదానిలాగా యాడ్ చేస్తున్నావా లేదంటే నువ్వు ఒక పిచ్చదానివా అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గ్రాండ్ ఫాదర్ మెంకి చెప్తాడు, ఇలా 1 year నీతో ఎంగేజ్మెంట్ చేసుకుంటానికి హీరోయిన్ ఒప్పుకుంది, నేను ఒప్పించాను, సో నువ్వు కూడా చేసుకోవాలి అని అంటాడు. ఇక్కడ హీరోయిన్ ఏమో హీరో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నువ్వేం ఆలోచిస్తున్నావు, సరే ఇంక ఈ కాంట్రాక్ట్ చూడు, ఈ కాంట్రాక్ట్ వెళ్ళి హీరోకి సైన్ పెట్టమని చెప్పేసి అడుగు, తన కంపెనీకి వెళ్ళు అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి హీరో కంపెనీకి అయితే వెళ్తుందా. అక్కడికి వెళ్ళంగా హీరోతో కార్లో పాటు తన ఫ్రెండ్ అయితే ఉంటుందా. వీళ్ళైతే అనుకుంటారు వాళ్ళు ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా, సో వాళ్ళిద్దరు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అనుకుంటారు. ఈ మాటలన్నీ మన హీరోయిన్ అయితే వింటుంది. ఇంకా హీరో అంటాడు, నువ్వేంటి ఇక్కడ అంటే, నేను సైన్ చేయించుకోవడానికి వచ్చాను అనగానే, సరే నువ్వు వెళ్ళి ఆఫీస్ రూమ్లో వెయిట్ చేయి, నేను వస్తానని చెప్పేసి హీరో అంటాడు. హీరోయిన్ ఆఫీస్ రూమ్లో ఉంటే అక్కడికి మెంగ్ వచ్చినట్టు ఇంకా వాయిస్ వినిపిస్తుందా, తనైతే టేబుల్ కింద దాక్కుంటుంది. సో ఇక్కడ హీరోయిన్ వచ్చినట్టుంది కదా, హీరోయిన్ ఏదని చెప్పి అసిస్టెంట్ అడిగితే ఇక్కడికి రాలేదు అని అంటాడు. అలాగే హీరోయిన్ కూడా ఇక్కడికి రాలేదు హీరోయిన్ అని అంటాడు. ఇంకా మెంగ్ అంటాడు, నేను చెప్తున్నాను కదా ఏదైతే జరిగిందో అంతా క్లియర్ అయిపోయింది, అలాగే నాకు తనకి ఎంగేజ్మెంట్ అవుతుంది, తను నా ఫియాన్సీ, నువ్వు దూరంగా ఉండని చెప్పి మెంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడు. ఇంకా బయటికి రా అని చెప్పి హీరోయిన్ తో అంటే హీరోయిన్ బయటకు వస్తుందా. సో హీరో అంటాడు, నువ్వేంటి ఇట్లా దాక్కున్నావు అని అంటే, అలా అంటావేంటి, నిన్ను నన్ను కానీ చూస్తే మెంగ్ తప్పుగా అనుకుంటాడు కదా అని అంటే, వాడు అన్నట్టుగానే నాకు నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, ఒకవేళ ఫీలింగ్స్ చెప్తే వాడు తట్టుకుంటాడంటావా అని చెప్పి హీరో అంటే, అప్పుడు హీరోయిన్ ఏమో అలా చూస్తుంది. సరే నేను కొంచెం బిజినెస్ పని ఉంది వెళ్ళేసి వస్తానని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్తాడు. హీరోయిన్ అనుకుంటుంది, ఇలా మాట్లాడుతున్నాడంటే తిన నన్ను ప్రేమిస్తున్నాడు కానీ చెప్పుకోవట్లేదని చెప్పి హీరోయిన్ అనుకుంటుంది. ఇంకా హీరో ఏమో అక్కడ మీటింగ్ లో ఉంటే హీరో దగ్గరికి వెళ్ళి చూస్తుందా. హీరో ఏమో స్పెట్స్ పెట్టుకోగానే ఎక్కడో చూసానబ్బా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా హీరోయిన్ అలా ఉంటే అక్కడికి మెంగ్ అయితే వస్తాడు. మెంగు వచ్చి వీడేదో
హీరోయిన్ ని కాపాడినట్టే చేస్తాడనమాట యాక్టింగ్లు. సో ఇంకా గ్రాండ్ ఫాదర్ చెప్తాడనమాట, తిన నా కాబోయే కోడలు మెంగ్ వాళ్ళ వైఫ్ అని చెప్పి అందరికీ చెప్తాడు. వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది అని. ఇదంతా విని హీరోకి అయితే ఫుల్ జలస్ వచ్చేస్తుంది. సో హీరోయిన్ ఏమో నైట్ స్టూడియోలో ఉంటుంది. హీరోయిన్ గురించి డంప్లింగ్స్ అయితే తీసుకొచ్చి ఉంటాడు. ఇంకా హీరోయిన్ కి ఇస్తాడనమాట హీరో. ఇంకా తర్వాత ఏమో హీరోయిన్ ఏమో గొడుగిచ్చి ఇంకో ఇది తీసుకో, ఇంకా ఇంటికి వెళ్ళగానే హీరో ఏమో వెళ్తాడు. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు హీరో హీరోయిన్ వీళ్ళిద్దరు కలిసి ఒక పార్టీకి అయితే వెళ్ళొస్తారనమాట. హీరో ఫుల్ గా తాగేస్తుంటే హీరోయిన్ లోపలికి వెళ్తుండే, హీరో వెనకాల వెళ్ళి హీరోయిన్ తలుపు వేస్తుంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోయి, నాకు అర్థం కావట్లేదు నా ఫీలింగ్ ఏంటో, కానీ నువ్వు నాకు కావాలి అని చెప్పేసి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ని కిస్ చేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ అలా కిస్ చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అక్కడే మన మెంగేమో ఈ కార్ని చూసి, ఈ కార్ ఏంటి ఇక్కడ ఉందని చెప్పి హీరోయిన్ లోపల ఉన్నావు నువ్వు అని చెప్పేసి అడిగితే, ఇంకా హీరోయిన్ ఏమో తలుపు తీస్తుంది. తలుపు తీయగానే నేను లోపలికి వస్తానంటే మెంగిని ఆపేసి, ఎక్కడికి నువ్వు లోపలికి రావద్దనంటే, ఇక్కడ మా అన్నయ్య వచ్చాడు కదా, మా అన్నయ్యని బయటకు పిలువనంటే మీ అన్నయ్య ఇక్కడికి ఏం రాలేదు అనగానే, ఇక్కడ కారు ఉంది కదా అని చెప్పి మెంగ అంటాడు. ఇక్కడ కారు ఉన్నంత మాత్రాన తనైతే ఇక్కడ లేదు, నిజంగా తన లోపల ఉంటే నేను చెప్తాను కదా ఇక్కడ ఎవరు లేరు అనగానే మెంగ అక్కడి నుంచి వెళ్తాడు. హీరో అంటారు నన్ను కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా అని అంటే, హీరోయిన్ కోపంగా చూస్తుంది. హీరోయిన్ ని గ్రాండ్ ఫాదర్ పిలుచుంటాడు అనమాట. మీ ఇద్దరికి ఒక ట్రిప్ అయితే నేను పెట్టానమాట, మీ ఇద్దరు ఆ ట్రిప్ కి వెళ్ళండి అని అంటే, అక్కడికి హీరో వస్తాడు. హీరో ఏమో హీరోయిన్ పక్క తీసుకెళ్లి మన ఇద్దరం సీక్రెట్ డేటింగ్ చేసుకుందామా అని అడిగితే, ఇంకా హీరోయిన్ ఏమో తాతయ్య పిలుస్తున్నా నేను వెళ్ళాలని చెప్పి వెళ్తుంది. ఇంక ఈ గ్రాండ్ ఫాదర్ ఏంటి కొంచెం బ్లాక్ మెయిల్ చేసి హీరోయిన్ ని ఎలాగైనా మెంగ్తో ఉంచేద్దామని చెప్పేసి అనుకుంటాడు. కానీ హీరోయిన్ అయితే ఇలా హీరోతో ఉన్నానని చెప్పి చెప్తుందనమాట. సో దానికి గ్రాండ్ ఫాదర్ కి ఒకలాగా అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఇంకా కళ్ళు తెరిచి చూడంగానే మన హీరోను హీరోయిన్ అక్కడ ఉండటం చూసి వీళ్ళిద్దరిని చూసి ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఒప్పుకుంటారన్నమాట, ఇలా మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాము అని చెప్పి. ఇంకా వాళ్ళ తాతయ్య కూడా వాళ్ళిద్దరికి ఓకే అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా వీళ్ళ రిలేషన్షిప్ కూడా పబ్లిక్ అవుతుంది. వీళ్ళు ప్రెస్ మీట్ కూడా చెప్తారు వీళ్ళిద్దరి గురించి. అండ్ ఇక్కడతో ఈ డ్రామా అయిపోతుంది. ఈ డ్రామా ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, సరేనా? బాయ్ గైస్.